నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భక్తులకు ప్రసాద వితరణలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల. భక్తులకు శ్రద్ధతో సేవ చేయడం మంచి సాంప్రదాయం. కరీంనగర్లో ఘనంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం. పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్ సత్పతి పమిల దంపతులు, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్తో సహా పలువురు ఉన్నతాధికారులు. ట్రినిటీ విద్యా సంస్థల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. గణపతి నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ ఎలక్ట్రికల్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ శనివారం ప్రారంభించారు. నిమజ్జనానికి వచ్చిన పాల్గొన్న భక్తులకు శ్రద్ధతో సేవ చేయడం మంచి సాంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్లో ఈరోజు సాయంత్రం ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పాత బజార్ వద్ద ఏర్పాటు చేసిన నెంబర్ 1 గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాతే గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. 1946లో ప్రారంభమైన ఈ సాంప్రదాయం నేటికి కొనసాగుతుంది. అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం కరీంనగర్ పాత బజార్ నెంబర్ 1 గణేష్ మండపం వద్దకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భక్తులు వినూత్న రీతిలో బండి సంజయ్కు స్వాగతం పలికారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో విధులు నిర్వహించిన పోలీసులను శాల్వా కప్పి సన్మానించారు. అక్కడి నుంచి నేరుగా కరీంనగర్లోని టవర్ సర్కిల్ వద్దకు విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. మరోవైపు టవర్ సర్కిల్ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. యువకులు, చిన్నారులతో టవర్ సర్కిల్ కోలాహలంగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలతో టవర్ సర్కిల్ సందడిగా మారింది. మధవ్యోషానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుష్టేజోదయాతి. జయలక్ష్మీ గణపతయే నమో వాగే మంగళమూర్తే తే జయమంగళమే వాస్తు. గంగాధర నందన గౌరాంగ వినితురస్తు. దివ్యమంత్రపు ఏకదంత శూర్పకర్ణ గజవక్త్ర చతుర్థక పాశాం అంకుశ వరదం ఇదమే రుమంతకాంతి అంతకాంతగాత్మజం అచిన్. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న గణేశుడు ఈరోజు కరీంనగర్లో నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఇలా ప్రవేశించడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. గత 79 సంవత్సరాలుగా కరీంనగర్లో వినాయక చవితి టవర్ సర్కిల్ దగ్గరికి పాత బజార్ గణేష్ 79 సంవత్సరాలుగా నెంబర్ 1 వినాయకుడు. ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసిన అనంతరం మిగతా గణేశులు అన్నీ కూడా ఇవాళ వినాయక చవితి నుంచి నిమజ్జనోత్సవానికి పోవడం ఆనవాయితీ వస్తున్నది. దానిలో బాగానే ఈరోజు పూజలు జరిగింది. మరి ఒక మంచి వాతావరణంలో, ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో కోలాహల మధ్య, బ్యాండ్ మేళాల మధ్య, విఘ్నేశ్వర మహారాజ్కి జై నినాదాల మధ్య, భారత్ మాతకి జై నినాదాల మధ్య, జై శ్రీరామ్ ఘోషల మధ్య ఈరోజు కరీంనగర్లో వినాయక నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ నిమజ్జనోత్సవం జరుపుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి పుకారు నమ్మకుండా, తప్పు ఆలోచన లేకుండా ఇదే పద్ధతిలో, ఇదే భక్తియుత ధార్మిక వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో ఈ గణేష్ నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి తప్పుడు ప్రచారాలు నమ్మకండి, అధికారులకు సహకరించండి. కరీంనగర్లో ఇంటిలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ నిమజ్జన శోభయాత్రలో ఆయన భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి గణపతి పప్పా మోరియా నినాదాలతో కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని సుమారు 119 గణపతి ప్రతిమలను నెలకొల్పారు. మండపాలను రంగురంగుల లైట్లతో సుందరంగా అలంకరించారు. 9 రోజులు విఘ్నేశ్వరుని భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి నవరాత్రులు పూర్తి చేసుకుని పార్వతీ పుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు. గంగమ్మ చెంతకు వెళ్లనున్న గణపతికి భక్తి పాటలకు చిరుతలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం స్థానిక ఎల్లమ్మ గుండమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎమ్మెల్యే విజయ రమణారావు కొబ్బరికాయ కొట్టి నిమజ్జనం ప్రారంభించారు. విద్యుత్, వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా చిన్న పెద్ద వినాయకులు అన్ని కలిసి దాదాపు 200 వరకు ఉంటాయని చెప్పి మరి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గారు కానీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎందుకంటే ఇవాళ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం. మరి ఏర్పాట్లకు ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈసారి ఇంకా గతంలో కన్నా పెద్ద క్రేన్ కూడా మనం తెప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి అన్ని లైటింగ్ విషయంలో కానీ మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు తాగునీటి సమస్య లేకుండా వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మరి ఎప్పటికప్పుడు చూసుకునే విధంగా దాదాపు 100 మంది పైన మరి మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. వారితో పాటు ఏసీపీ గారు దాదాపు 2 మరి ఎవరు కూడా ఎవరికైతే ఎట్లా టైం ఇచ్చిందో ఆ టైం ప్రకారంగానే నిమజ్జనం చేసుకుంటే మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయన్నటువంటి విషయాన్ని మరి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వినాయక ఎవరైతే మండపాలలో మరి గత 9 రోజులు వారి యొక్క ఆలోచన మేరకు ఆచరణ మేరకు ఆదేశాల మేరకు మనము పెద్దపల్లి పట్టణంలో 4 చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు గాని వచ్చే గణనాథులకు గాని ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల లైటింగ్ గాని అదేవిధంగా రోడ్లు గాని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మరి ఈ కార్యక్రమంలో మాకు ముందుండి ప్రతి ఒక్క స్టెప్ లో మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి, అదేవిధంగా ఫిషరీస్ వాళ్లకు, అదేవిధంగా మిగతా రెవెన్యూ కావచ్చు, ఇతరత్ర డిపార్ట్మెంట్లు కావచ్చు, అందరూ కూడా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించి మనం ఈ రోజు నిమజ్జనము అందరం ఒకే రోజు భక్తి పరవశంతో మత సామరస్యంతో చేసుకోవాలని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి సుభాష్ నగర్ వినాయక మండలి యువకులు తమ మండప విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తుండగా ఆర్టీసీ బస్ డిపో రోడ్డుపై ధర్నా చేపట్టారు. వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు ఎలాంటి కారణం లేకుండా తమపై దాడి చేశారని యువకులు ఆరోపించారు. ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన వారు రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న హుస్నాబాద్ ఏసీపీ సదానందం అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న యువకులతో మాట్లాడారు. వారిని ఓర్పు పాటించాలంటూ నచ్చజెప్పి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువకులు తమ ఆందోళనను విరమించి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ సంఘటనతో కొంతసేపు రహదారికి ట్రాఫిక్ అంతరాయం కలిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
బెజ్జంకి మండల వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు శుక్రవారం రాత్రి వరకు అంగరంగ వైభవంగా కొనసాగాయి. గ్రామ వీధులు, చౌరస్తాలు భక్తి నినాదాలతో మారుమోగాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని నిమజ్జనోత్సవాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ప్రతి ఊరిలోనూ వినాయక విగ్రహాలను శోభయాత్రలుగా ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కొందరు మహిళలు ఏకరూప దుస్తులు ధరించి కోలాటాలు, భజనలతో భక్తి సందేశం పంచగా, యువకులు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని రంజింపజేశారు. గ్రామ పెద్దలు, యువకులు కలిసి భక్తి శ్రద్ధలతో వినాయకుని చెరువులలో నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పర్యవేక్షణ నిర్వహించారు. పలు గ్రామాల్లో వాలంటీర్లు, కమిటీ సభ్యులు భక్తులకు త్రాగునీరు, ప్రసాదం పంపిణీ చేసి సేవలందించారు. మొత్తం మీద గణేష్ నిమజ్జనోత్సవం భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనుకుని కాంగ్రెస్ ప్రభుత్వమే బొక్కబొర్ల పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరిత పాలన తెలంగాణలో కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. జగిత్యాల జిల్లా బుగ్గరం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ రమణతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్తో కలిసి ఆయన హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలన ప్రజలను వేధిస్తున్నదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత బిడ్డగా కవితకు గౌరవం ఇచ్చామని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కవిత ప్రభావం ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన అసంతృప్తితోటి ఈ ప్రభుత్వం పైన ఉన్నారు. ఆ తరుణంలో మరి ఈ 42% బీసీ రిజర్వేషన్ అని బీసీలను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం ఘోరంగా జరిగింది, విఫలమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం పైన కూడా మొన్న అసెంబ్లీలో ఏదో చేయబోయి ఎల్లెలకల పడ్డట్టుగా వాళ్ళ తప్పు ఏ విధంగా ఉన్నదనేది ప్రజల ముంగట బట్టబయలైపోయింది. కాబట్టి ఈరోజు ఎలక్షన్లు పెట్టేటువంటి ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకవేళ ఎలక్షన్లు పెట్టినా ప్రజాకోర్టులో వాళ్ళకు చెంపదెబ్బ తప్పదనేది కూడా వాళ్ళకు అర్థమవుతూ ఉంది. మరి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పైన, కేసీఆర్ గారి నాయకత్వం పైన ఎంత నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉందో ఈ ఉత్సాహాన్ని చూస్తేనే మనకు కనబడతా ఉంది. రానున్న కాలంలో ఇది ఒక్క బుగ్గారంతో ఆగదు, అదేవిధంగా ఒక్క జగిత్యాల జిల్లాతో కూడా ఆగదు. రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజల ఆలోచన విధానం ఒక తీరుగానే ఉన్నది. కాబట్టి ఎక్కడ చూసినా ఈ చేరికల పరంపర మొదలవుతుంది. ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేంత వరకు ప్రజలు చాలా పాజిటివ్గా ఆలోచన చేస్తూనే ఉంటారనేది ఈ సందర్భంగా మనం చేస్తాం. గారు మాతో కలిసి పనిచేసిండ్రు. సార్ వాళ్ళ బిడ్డగా వారి గౌరవం ఉండే, వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది తప్ప తన ఎఫెక్ట్ ఇక్కడేమి ఉండదు. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. పెద్దపల్లి జిల్లా ఊదేల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద 9 రోజుల పాటు పూజలు అందుకుని చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేశారు. నిమజ్జనం వేడుకల్లో కార్యనిర్వహణాధికారి సదయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, అర్చకులు భద్రయ్య, భవానీ, పంచాక్షరి, గంగయ్య, అభివంశి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పత్తి పంటను కోతుల బారి నుంచి కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన కుమార్ మాల్యాలలో 4 ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు సాగు చేస్తున్నాడు. 2 ఎకరాల వరి, 2 ఎకరాల పత్తి పంటతో పాటు మొక్కజొన్న పంట సాగు చేశాడు. పత్తి పంట ఏపుగా పెరిగి కాత పూత మంచి వచ్చింది. చేతికింద దశలో ఉన్న పత్తి పంటను కోతుల గుంపు పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ విషయమై రైతన్న వినూత్న ఆలోచన చేశాడు. పత్తి పంటలో కొండంగ బొమ్మతో 4 ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దీంతో కోతులు పరారవుతున్నాయని తెలిపాడు. రోజు కోతుల బాధ బాగున్నదని ఈ పత్తి చేనులలో పడతాయి, కాయలు మొత్తం పూత నాకిరి అంతా దింపెత్తానే మండలి రగొడతాయి. ఏం చేస్తున్నాని ఆలోచించి 4 రోజుల వాటి కావులు కాసిన ఇక వశపడలేక ఆలోలు ఇట్లా ఫ్లెక్స్ తెచ్చి కడితే కొంచెం తక్కువ అవుతాయి అంటే నిన్న జమ్ముకుంటే పోయి 4 ఫ్లెక్సీలు కొట్టించుకొని వచ్చి మక్క పీరియడ్లో 2 కట్టినా, పత్తిలో 2 కట్టిన కాంచెలు ఇప్పుడు వరకు అయితే ఇంకా రాలేదు. ఇక మరి గది బాధ ఉన్నది. మరి అది అత్తే 200, 300 కోతి వస్తానే మొత్తం అంగడి చేస్తానే. ఇక నోట్లోకి వచ్చిన పంట మొత్తం నాశనం అయిపోతుంది. ఇక ఆ బాధ కోసం మరి నిన్న పోయి జమ్ముకుంటే పోయి తెచ్చి నిన్న సాయంత్రం కట్టిన. ఇక వచ్చి మరి ఏం ఉన్నాయి అత్తయ్య లేవా అని చూద్దామని వచ్చి పత్తికాయ. జమ్మికుంటలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని వార్డులలో గణపతి ప్రతిమలను నెలకొల్పారు. మండపాలను రంగురంగుల లైట్లతో సుందరంగా అలంకరించారు. 9 రోజులు విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకున్నాడు. నవరాత్రులు పూర్తి చేసుకుని పార్వతీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు. గంగమ్మ చెంతకు వెళ్లనున్న గణపతికి భక్తి పాటలకు చిరుతలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఘనంగా వీడుకోలు పలికారు. అనంతరం స్థానిక నాయని చెరువులో నిమజ్జనం చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ అయాజ్, తహసీల్దార్ వెంకటరెడ్డి, సిఐ రామకృష్ణ కొబ్బరికాయ కొట్టి నిమజ్జనం ప్రారంభించారు. విద్యుత్, వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రోజుల నుండి మన జమ్మికుంట పట్టణంలో వినాయక నవరాత్రులు చాలా ఉత్సాహంగా జరుపుకొని ఒక పండుగ వాతంలో పట్టణంలోని అన్ని వార్డులలో మన యొక్క వినాయక విగ్రహాలను ప్రదర్శించి భక్తి శ్రద్ధతో పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈరోజు మనం జమ్మికుంట పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మన యొక్క జమ్మికుంట పట్టణంలో నాయన్ చెరువు, అదేవిధంగా ఆబాది వద్ద గల గుండ్ల చెరువు, అదేవిధంగా ధర్మారంలోని చెరువు వద్ద కూడా మనం వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ పక్షాన అన్ని రకాల చర్యలను తీసుకున్నాం. అన్ని చోట్ల లైటింగ్ అరేంజ్మెంట్స్, బ్యారికేడింగ్, మా యొక్క సిబ్బంది, స్విమ్మర్సు మరియు ప్రత్యేకంగా గతంలో మాదిరి కాకుండా ఈసారి 3 క్రేన్లు తెప్పించి వినాయక విగ్రహాలను మనం లిఫ్ట్ చేయడానికి. కరీంనగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్పతి పమేల దంపతులు, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్లు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మానకొండూరు చెరువులో గణనాథుడి నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తులతో కలిసి వారు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు భక్తులను ప్రసన్నంగా ఉద్దేశించి శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు.
సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి విద్య మరియు క్రీడలు రెండూ అవసరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యా సంస్థల నిర్వాహకులు, అధ్యాపకులు పాల్గొని చదువు, క్రీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. శాస్త్రి రోడ్డు స్వస్తిక్ మెడికల్ ఏజెన్సీ ముందు వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు అల్పాహారం, మంచినీరు అందించిన సంకల్ప ఆర్గనైజేషన్ సభ్యులు అల్పాహార వితరణలో భాగంగా 2 క్వింటాల ఉప్మా, 2 క్వింటాల శనగలు, మంచినీరు భక్తులకు అందజేశారు. 5,000 మంది భక్తులకు సంకల్ప యూత్ సభ్యులు అల్పాహార వితరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 2 క్వింటాల ఉప్మా, 2 క్వింటాల శనగలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనం సందర్భంగా సంకల్ప యూత్ వారు భక్తులకు అందజేశారు. సుమారు 1,50,000 ఖర్చు చేసి సంకల్ప యూత్ ఈ కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మం, దేవుడిపై భక్తి, హిందూ సాంప్రదాయాలపై ఉన్న అభిమానంతో, నమ్మకంతో మీ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. సంకల్ప యూత్ గణేష్ నిమజ్జనం సందర్భంగా మా మొదటి కార్యక్రమం ఈ అల్పాహారం వితరణ కార్యక్రమం అని, మునుముందు మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్ల శ్రీనివాస్, మ్యాడం శివకాంత్, నార్ల సాయికృష్ణ, నాగమల్ల మాధవ్, గౌరిశెట్టి సాయి వరుణ్, గౌరిశెట్టి వెంకట్, ముక్క హరీష్ బాబు, సంకల్పం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని నిమజ్జనం సందర్భంగా శాస్త్రిలోని సమైక్య గ్రూప్ తరఫున అల్పాహారము వితరణ జరుగుతున్నది. ఇందులో ఉప్మా 300 కిలోలు, శనగలు 200 kgs మరియు వాటరు నిరంతరంగా తెల్లవారుజాము వరకు కూడా సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి శ్రమిస్తున్న సమైక్య గ్రూప్ మిత్రులకు, పిల్లలకు అందరికీ ఆ దేవదేవుడైన విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని, ఎల్లప్పుడూ ఇలాగే జరగాలని కోరుకుంటూ, గణేష్ విసర్జన సందర్భంగా మా యువత కొత్తగా సంకల్పం గ్రూప్ స్టార్ట్ చేసి దాని తరఫు నుంచి మేము ఒక 40 మంది పెట్టుకొని గ్రూప్ తయారు చేసుకొని సంకల్పం అనే పేరు మీద ఈరోజు ఆవిర్భవించుకొని ఈ గణేష్ విసర్జన సందర్భంగా అల్పాహారం వితరణ నిర్వహిస్తున్నాం. 9 రోజుల పాటు శ్రీ విఘ్నేశ్వరుని విశిష్ట పూజలు అందించడం మరియు స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో వివిధ రకాల పూజలను వేద బ్రాహ్మణుల సమక్షంలో నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, స్వామివారి పూజలు ఎన్నో లాభాలు కల్పిస్తాయని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కరీంనగర్లోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ గణపతి మండపాల్లో నిర్వహించినటువంటి నిమజ్జన మహోత్సవ పూజా కార్యక్రమానికి ప్రధానకర్తగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ గణనాథుని నెలకొల్పడం ద్వారా మన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలతో పాటు విజయానికి అడ్డుగా ఉన్నటువంటి అడ్డంకులను చాలా సులభంగా తొలగించవచ్చని వారు చెప్పారు. గణనాథుని 9 రోజుల పాటు వివిధ రకాల పూజలతో స్వామివారిని చాలా వైభవంగా పూజించడం జరిగిందని గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ గణపతి వలె తల్లిదండ్రుల పట్ల విధేయతతో ఉండాలని, గురువుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఈ 2 పనులు చేసిన వారికి విజయం తప్పక వరిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారి సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలను విధిగా నిలబెట్టుకోవాలని, వారు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి సమాజానికి గొప్ప సూచికగా ఉండాలని వారు ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శనివారం బీజేపీ కార్యకర్తలు ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఎత్తివేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు ఎంతో మేలు కలిగించేలా
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నిత్యావసర సరుకులపై జీఎస్టీ భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మోదీ ప్రభుత్వం ఆ సమస్యను గుర్తించి పరిష్కరించడమే కాకుండా గృహిణులు, రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనాన్ని కలిగించేలా నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. ప్రధాని మోదీ ప్రజల పక్షాన నిలిచి తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో కూడా సామాన్య వర్గాలపై భారం తగ్గించే పథకాల దిశగా దోహదం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బుర్రా మల్లేశం గౌడ్, సంగరవి, రామచంద్రం, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెజ్జంకి మండల శాఖ అధ్యక్షుడు కోల్పాక రాజు ఆధ్వర్యంలో బెజ్జంకి మండలంలోని సీనియర్ నాయకులందరూ వచ్చి ఏదైతే మొన్న కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మంత్రి ఏదైతే నిర్మలా సీతారామన్ జిఎస్టీ గురించి సామాన్యునికి అంటే కిరాణంలో దొరికే ప్రతి వస్తువు, సబ్బు కావచ్చు, పేస్ట్ కావచ్చు, బ్రష్ కావచ్చు, చక్కెర కావచ్చు, నిత్యావసరాల వస్తువులు ప్రతి ఒక్కటి 0 అంటే జిఎస్టీ ఇంతకుముందు ఉండే, రేపు ఏదైతే ఈ ఆగస్టు 22వ తారీఖు నుంచి ₹1 లేకుండా 0% తోటి సామాన్యునికి అందే విధంగా భారతదేశం మొత్తానికి ఏదైతే ఇన్సూరెన్స్ కావచ్చు, ఎన్నో రకాల సామాన్యునికి అందే విధంగా సామాన్యులు అధిక సంపన్నునికి కొంచెం దగ్గరలో పోవాలంటే సామాన్యునికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో చేసిర్రు. బోయినపల్లి మండల వ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. నవరాత్రులు పూర్తి చేసుకుని గంగమ్మ చెంతకు వెళ్లనున్న గణపతికి భక్తులు ఘనంగా వీడుకోలు పలికారు. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగగా శుక్రవారం ఆయా గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథులను అలంకరించి శోభయాత్ర నిర్వహించారు. మహిళలు, చిన్నారు నృత్యాలు చేస్తూ గణనాథుడి గంగమ్మ ఒడికి సాగనంపారు. విఘ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలని భక్తులు కోరుకున్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భక్తులకు ప్రసాద వితరణలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల. భక్తులకు శ్రద్ధతో సేవ చేయడం మంచి సాంప్రదాయం. కరీంనగర్లో ఘనంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం. పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్ సత్పతి పమిల దంపతులు, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్తో సహా పలువురు ఉన్నతాధికారులు. ట్రినిటీ విద్యా సంస్థల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.